అలా నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నిజాలు బయట రావట్లేదు. కొంతమంది అప్పుడప్పుడు వచ్చి బయట పెడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో పివి రమేష్ గారు సీనియర్ ఐఏఎస్, ఆయన ఒకరు. ఆయన తాజాగా బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే 48 లక్షల ఎకరాలు అమ్మడానికి సిద్ధం చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక పెద్ద వైరల్ అయినటువంటి న్యూస్. ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. ఆ అప్పులు తీర్చడంతో పాటు రుణాలు కట్టడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి 48 లక్షల ఎకరాలని అమ్మాలని చెప్పేసి ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట. సో అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ మాజీ, ఆయన ఏం చెప్పారనంటే 25,000 ఎకరాలు విశాఖ స్టీల్కి సంబంధించి దాన్ని ఓన్ చేసుకోవాలని చూశారు. ఆ 25,000 ఎకరాలని రాజధాని కింద మార్చాలని చెప్పి ప్లాన్ చేశారు. తన సొంత మనుషులకి కట్టబెట్టాలని చూశారు అని ఒక బాంబు పేల్చారు. ఇది నేను చెప్పినది కాదు, బాలసుబ్రహ్మణ్యం గారు మాజీ చీఫ్ సెక్రటరీ, పివి రమేష్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. సో ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇలా ఆలోచించాల్సి వచ్చింది అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుంటే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కానీ సహజంగా ప్రజలకు దగ్గర అవ్వాలనుకుంటారు, దూరం అవ్వాలని ఎవరు అనుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్కి అనుకుంటారు. అవసరమైతే ప్రధానమంత్రి అవ్వాలని కూడా అనుకుంటారు. ఏ రాజకీయ నాయకుడైనా అలానే అనుకుంటారు. ఆయన కూడా అలా అనుకుంటారు. ఆయన అభిమానులు కూడా అనేక సందర్భాల్లో కాబోయేటువంటి ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి భావించినటువంటి వాళ్ళు, ప్రకటించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో తప్పులేదు, ఎవరి అభిమానం వాళ్ళది. కాకపోతే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉండేటువంటి వనరులను ఏ విధంగా వాడుకోవాలి, దుర్వినియోగం కాకుండా ఎలా చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆలోచిస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లో గెలిపిస్తారు. అక్కడ మిస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి. కారణం ఏంటంటే ఆయనేమో తాడేపల్లిలో ఉండేటువంటి హౌస్లో కూర్చున్నారు, బయటికి రానిటువంటి పరిస్థితి 5 ఏళ్ల పాటు కూడా. ఏమైనా మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేవాళ్ళు. మిగిలినటువంటి 4 ప్రాంతాలని 4 రకాలుగా విభజించి ఆ నలుగురికి అప్పచెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీడియాని అప్పచెప్పి మీడియాలో మాట్లాడమని, ఉత్తరాంధ్రనేమో సాయిరెడ్డి గారికి, రాయలసీమను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఇలా గోదావరి జిల్లాని వైవి సుబ్బారెడ్డి గారికి ఇలా అప్పచెప్పారు రకరకాలుగా. సో దాంతో అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది అనే దాంట్లో తెలుసుకోవడంలో కొంత ఆయన వైఫల్యం చెందారు. దాని కారణంగానే మూల్యాన్ని చెల్లించారు 2024 ఎన్నికల్లో. అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంది ఆంధ్రప్రదేశ్లో అని అంటే, గతంలో చెల్లించినటువంటి రుణాలు, ఇప్పుడు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి రుణాలు, గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు, ఇప్పుడు ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు, వీటిని కంపేర్ చేసినప్పుడు చాలా షార్ట్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ అప్పులు చేశారనేది పివి రమేష్ గారు చెప్తున్నటువంటి మాట. అలాగే తాజాగా మంత్రి హోదాలో లోకేష్ గారు కూడా బయటపెట్టినటువంటి అంశం. దాని ప్రకారం ఏంటంటే 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు గతంలో అందరు ముఖ్యమంత్రులు 58 ఏళ్లలో చేసినటువంటి అప్పుతోటి పోలిస్తే మీకు అర్థమవుతుంది వాస్తవ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ అని. 58 ఏళ్ల పాటు చేసిన అప్పు ఎంత అంటే 14,155 కోట్లు అని చెప్పి తేల్చారు. వడ్డీ కట్టేది 58 ఏళ్ల పాటు చేసిన అప్పుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 14,155 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ముగిసే నాటికి ఆ వడ్డీ 24,944 కోట్లు అయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. 2019 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేసినటువంటి అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు పైన చెల్లించేటువంటి వడ్డీ 11,000 కోట్లు. అసలు కాదు, వడ్డీ చెప్తున్నాను నేను, వడ్డీ చెప్తున్నా. 2019 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుపై చెల్లించే వడ్డీ ఇప్పుడు ప్రజెంట్ 11,000 కోట్లు. అంటే 58 సంవత్సరాలుగా చేసినట్టు అప్పు కట్టేటువంటి వడ్డీ 14,155 అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాడ్ అయింది 11. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించేటువంటి వడ్డీ ఆయన చేసినట్టు అప్పులకు నిదర్శనం. ఇప్పుడు 11,000 కోట్లు అదనంగా ఆయన టైంలో తీసిన అప్పులకు కడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పు 12 లక్షల కోట్లు ఉందని చెప్తున్నారు. సో నీతి ఆయోగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ అంకెలను ప్రొజెక్ట్ చేసినప్పుడు నీతి ఆయోగ్ గురించి కూడా వాళ్ళు కూడా కొన్ని పేపర్లు బయటికి తీసినప్పుడు పివి రమేష్ గారికి తారసపడింది ఏంటంటే, గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం అంటే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వడ్డీ తీసుకోవడం కూడా, అప్పులు తీసుకోవడం, వడ్డీలు హయ్యెస్ట్ వడ్డీలు చెల్లించడం కూడా ఎక్కువైందని చెప్పి ఆయన చెప్తున్నారు. అందుకే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పేసి పివి రమేష్ గారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక రివ్యూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు వెల్లడించారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో జన విజ్ఞాన వేదిక సంబంధించిన లక్ష్మణరావు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. పివి రమేష్ గారు ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, వడ్డీ చెల్లింపులు, అసలు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడాలంటే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోకపోతే ఆంధ్రప్రదేశ్ బయటపడేటువంటి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు సంక్షేమాన్ని అమలు చేయాలి, ఇంకొక వైపు ఏమో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా డెవలప్ చేయాలి. బట్ అది సాధ్యం కావాలి అని అంటే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలి, లేదంటే అవకాశం లేదు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి అవగాహన రాహిత్య పాలన అనేటువంటి విషయాన్ని ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ధారించుకున్నారు. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి డేటా చెప్తున్నాను నేను. దానికి అనుగుణంగా మంత్రి లోకేష్ గారు కూడా ఒక చార్ట్ విడుదల చేశారు. ఏ సంవత్సరాల్లో ఎంత అప్పు చేశారు, వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వడ్డీకి డబ్బులు తీసుకొచ్చారు, ఎంత కట్టాల్సి వస్తుందని. దీంతోపాటు వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు 48,000 ఎకరాలు అవసరం అని చెప్పి 48 లక్షల ఎకరాలు, వేల కాదు లక్షల ఎకరాలు, 48 లక్షల ఎకరాలు అవసరం. ఆ ఎకరాలను అమ్మేస్తే ఈ వడ్డీ అప్పు తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారని అంటున్నారు. అందుకే 2024లో ఓడిపోయారు ఆయన. ఓడిపోకపోతే కనుక ఆ 48 లక్షల ఎకరాలని బహుశా అమ్మిండేవాళ్ళేమో ఎవరికైనా, అప్పు తీర్చడానికి కానీ లేదంటే వడ్డీ కట్టడానికి కానీ. ఇదే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు తేల్చినటువంటి అంశం. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అనే దానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బయటపడినటువంటి ఫిగర్స్ని చూస్తే కనుక అర్థమవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కొన్ని హోల్డ్ చేశారు, కొన్ని అసైన్ ల్యాండ్స్ని మార్చేశారు, గందరగోళం చేశారు, రెవెన్యూ మొత్తాన్ని గందరగోళం చేసేశారు. సో కాబట్టి 48 లక్షల ఎకరాలు అమ్మి దాన్ని వడ్డీయో లేకపోతే అసలో తీర్చాలనుకున్నారంటే ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల దాన్ని సాధ్యం అని చెప్పి భావించి ఆయన ఆ పని చేసి ఉంటారు అనేటువంటి ఒక భావన వాళ్ళ డేటాను బట్టి కలుగుతుంది. మరి మీకు ఎలాంటి భావన కలుగుతుంది అనే దాని మీద ట్రోల్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.